కర్ణాటక రాజకీయాలు ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. కర్ణాటకలో సీఎం మార్పు ఉండదని కేసు వేణుగోపాల్ చెప్పిన కొన్ని గంటల్లోనే సిద్దరామయ్య రాజీనామాకు సిద్దమయ్యారని తెలుస్తుంది. ఆయనకు రాహుల్ గాంధీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. దీనికి సిద్దరామయ్య తిరస్కరించారని తెలుస్తుంది. ఢిల్లీలో అధిష్టానంతో చర్చల అనంతరం సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్దరామయ్య సిద్దమైనట్లు టాక్ వినిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించి సంచలన నిర్ణయం అధిష్టానం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి పవర్ షేరింగ్ సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ లో పవర్ షేరింగ్ ఇష్యూ గత కొద్ది నెలలుగా నడుస్తా ఉంది. సో మొదటగా ప్రస్తుతం సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొదటి 2.5 సంవత్సరాలు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా, తర్వాత 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి ఆ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో అధిష్టానము యుద్ధాన్ని పెంచుకొని ఓ రాజీ పాలన రూపొందించి దాంట్లో భాగంగా సిద్దరామయ్య ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. సో గత కొద్ది నెలలుగా ఈ పవర్ షేరింగ్ వ్యవహారం పైన కర్ణాటక కాంగ్రెస్ వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే ఒకరు సిద్దరామయ్య ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో అధిష్టానం పైన ఎవరికి వారుగానే ఒత్తిడి తీసుకొచ్చే రకంగా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. సో గత కొద్ది రోజులుగా మొన్నటి వరకు 5 రాష్ట్రాల ఎన్నికలు, గతంలో బీహార్ ఎన్నికలు, ఇట్లా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల వల్ల ఇప్పటి వరకు దీని మీద నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఈ రోజు ఈ ఎంటైర్ మొత్తం కర్ణాటకలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి అన్ని అంశాలపైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో సుదీర్ఘంగా భేటీ కొనసాగింది. ఈ భేటీకి ఇద్దరు కూడా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరు కూడా హాజరయ్యారు. సో సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యను తప్పించి డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే రాధాకృష్ణ, ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు సిద్దరామయ్య ఓకే చెప్పారా? ప్రస్తుతం ఉన్న సందర్భంలో సిద్దరామయ్య మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రిగా కొనసాగడానికే ఆసక్తి చూపుతూ వచ్చాడు. ముఖ్యమంత్రి కొనసాగాలని పట్టుదలతో ఉన్నాడు. తనకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సో ఆ ఎమ్మెల్యే మద్దతు సహకారంతో నేనే ముఖ్యమంత్రి కొనసాగుతాను పూర్తి స్థాయిలో అని చెప్పేసి గతంలో అనేక సందర్భాల్లో ప్రకటించాడు. ఇప్పుడు కూడా ఈ రోజు ఢిల్లీకి వచ్చిన సందర్భంలో కూడా అధిష్టానంతో ఇదే విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ అధిష్టానం మాత్రం ఎందుకంటే భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా, భవిష్యత్తులో ఉన్నటువంటి రాజకీయాల దృష్ట్యా మరోసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రికి ఇస్తే వచ్చే ఎన్నికల్లో మరింత పార్టీకి సంబంధించి లాభదాయకంగా, ప్రయోజనకరంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావించే డీకే శివకుమార్ వైపు అధిష్టానం ముఖ్యమంత్రిగా చేయడానికి మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు సిద్దరామయ్యకు అదే రాజ్యసభ సభ్యునిగా ప్రస్తుతం కర్ణాటక నుంచి 4 రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్నారు. సో ఆ 4గురిలో ఒక్కరిని ఇప్పుడు సంబంధించి ఒక అవకాశము ఇటు సిద్దరామయ్యకి ఇచ్చి రాజ్యసభకు పంపాలని ఉంది. దీంతో రాజ్యసభకు సంబంధించి ఎంపీగా వెళ్లడంతో గౌరవప్రదమైన అవకాశం కల్పించుంటుంది. అదే సందర్భంలో డీకే శివకుమార్ కూడా మార్గం సుగమమైతుందని చెప్పేసి అధిష్టానం భావించినట్టుగా తెలుస్తోంది. సో ఈ మొత్తం చర్చల ప్రాతిపదికన ఇప్పుడు బయటకు వస్తా ఉంది. అయితే సాయంత్రం సమయంలో కేసీ వేణుగోపాల్ ఈ అంశం పైన ముఖ్యమంత్రి మార్పు పైన మాట్లాడుతూ అట్లా అన్ని కూడా ప్రచారాలే, ఊహాగానాలే, డీకే సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అంటూ కూడా అధికారికంగా మీడియాతో చెప్పినప్పటికీ ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఏదో ఒక కీలక నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంది. సో ముఖ్యమంత్రి మార్పు చేయడానికి సిద్దరామయ్యను తప్పించి డీకే శివకుమార్ చేయడానికే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి ప్రధానంగా 2 కీలక కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, గతంలో ఇచ్చిన హామీ ఒకటైతే, నెక్స్ట్ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేవలం కర్ణాటకే కాదు మొత్తం సౌత్ లో పార్టీ ఇతరత్ర రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో డీకే శివకుమార్ చాలా కీలక పాత్ర ఉండబోతుంది. ఎందుకంటే ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీకి గతంలో కూడా పలు రాష్ట్రాల్లో ఆర్థికంగా సహాయంగా చేశారు పార్టీకి సంబంధించి. సో ఇలాంటి తరుణంలో డీకే శివకుమార్ కూడా ఇలా కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో కొంత పార్టీకి ఫండ్ చేయడానికి డీకే శివకుమార్ అవకాశం ఉంటారు. కాబట్టి డీకే శివకుమార్ వైపే
అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. సిద్ధరామయ్యను అక్కడ రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే ఒక రకంగా పూర్తి స్థాయిలో అతని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కొంత తీవ్ర అసంతృప్తితో మధ్యాహ్నం నుంచే అధిష్టానం సమావేశం మధ్య నుంచే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే తానే ముఖ్యమంత్రిగా మరో 2 ఏళ్ల పాటు పూర్తి స్థాయి పదవి ముఖ్యమంత్రిలో ఉండాలనుకుంటున్నానని చెప్పేసి అటు మల్లికార్జున ఖర్గే ముందు అదే సిద్ధరామయ్య ముందు తెగేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. సో దీనికి అధిష్టానం ఎక్కడి నుంచి అక్కడి నుంచి సరైన ఆమోదం ముద్రలేదు. సో వీళ్ళతో మేమైతే డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించాం, తర్వాత మీ ఆలోచన చేసుకోండి అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అన్నట్టుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా సమావేశం నుంచి మధ్యలోనే ఈ సిద్ధరామయ్య వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అతను సాయంత్రం నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎల్లుండి సిద్ధరామయ్య రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. నిజంగానే రాజీనామా చేస్తే కానీ భవిష్యత్తు రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి, కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టుగానే రాజ్యసభకు వెళ్తారా, లేకుంటే తన రాజకీయంగా సొంత నిర్ణయం ఏమైనా తీసుకుంటారా? అదే జరిగితే కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలకు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి సామాజిక వర్గానికి చెందిన ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్యకు సో మిగతా మొత్తంగా కూడా కొంత ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువ ఉంది. గతంలో ముఖ్యమంత్రిగా చేస్తారు, ఇప్పుడు చాలా సీనియర్ నాయకుడుగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ లో కీలకమైన నాయకులంతా కూడా సిద్ధరామయ్య వెంట నడిచే అవకాశం ఉంటుంది. అయితే రాధాకృష్ణ, ఇప్పుడు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది కాబట్టి సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయకపోతే ఏఐసిసి కూడా ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే కర్ణాటక కాంగ్రెస్ విషయంలో గత కొద్ది నెలలుగా కూడా ఇదే అంశం పట్ల తర్జన భర్జన రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలంతా కూడా మల్లికార్జున ఖర్గేతో సహా కీలక నేతలందరూ కూడా ఈ నిర్ణయం తీసుకుంటే ఎట్లా ఉంటుంది, ప్రభుత్వమే ఒకవేళ ఈ ముఖ్యమంత్రి కనుక మారితే అది అల్టిమేట్ గా ప్రభుత్వమే కూలిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు అని చెప్పేసి కూడా కొంత సమాచారం. ఎందుకంటే సిద్ధరామయ్య కనుక కొంతమంది ఎమ్మెల్యేతో వేరుకుంపట్టి పెట్టుకుంటే అప్పుడు అసలుకే మోసం వస్తుంది, ప్రభుత్వం కూడా ఉండదు, సో ప్రభుత్వమే పడిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ వచ్చింది. కానీ చివరాకు ఇప్పుడు డీకే శివకుమార్ గత కొద్ది నెలలుగా కూడా కేరళలో కూడా కొంత ఇటీవల ఎన్నికలు వచ్చి కేరళ కాంగ్రెస్ గెలిచింది. సో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి కేరళలో కూడా కొంత ఫండ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది సో కాంగ్రెస్ పార్టీకి. సో ఇవన్నీ నేపథ్యం చూసుకుంటే ఇప్పుడు డీకే శివకుమార్ కొంత పట్టు పెంచి ఖచ్చితంగా అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చి తనకు ముఖ్యమంత్రిగా తనకు ఏదైతే హామీ ఇచ్చారో తనకు అవకాశం కల్పించండి, లేదంటే తన రాజకీయ దాన్ని తను చూసుకుంటాను, ఒకవైపు నాకు ఇప్పటికే చాలా ఒత్తిడి ఉందని చెప్పేసి ఒకవైపు డీకే శివకుమార్ మరోవైపు సిద్ధరామయ్య ఈ ఇద్దరు నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మొదట్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ మేరకే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కూడా అధిష్టానము సిద్ధరామయ్యకు కుండబద్దలు కొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నిమిషంతోనే మొత్తం కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు రేపు ఎల్లుండి చాలా కీలక పరిణామాలకు జరిగే అవకాశం ఉంది. ఈ మరోవైపు కాంగ్రెస్ లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా ఒకవైపు జేడీఎస్ మరోవైపు బీజేపీ కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. అవకాశాన్ని బట్టి ప్రభుత్వంకు సంబంధించి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే తాము తర్వాత నిర్ణయాలు ఎలా అయినా సరే ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉంటాయో కూడా ఇప్పటికే కొంత అలర్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అసలు సిద్ధరామయ్యకు నిజంగానే రాజ్యసభకు అవకాశం కల్పిస్తానని చెప్పారా, రాజ్యసభకు వెళ్తారా అనేది ఒక అంశం అయితే నిజంగానే రాజీనామా చేస్తాడా, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో రాబోయే 2 రోజుల్లో అత్యంత కీలక పరిణామాలు కర్ణాటక కాంగ్రెస్ లో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత డీకే శివకుమార్ అన్నట్టు ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే అధిష్టానం చివరాఖరికి మళ్ళీ నిర్ణయం మార్చుకొని సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేస్తున్నా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.